హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. ఈరోజైతే శ్రీరామనవమి. ఉగాదికి వ్లాగ్ చేయలేదు నేను. సో, ఈరోజు శ్రీరామనవమికి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో, ఈరోజు డే ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే అనుకోకుండా వ్లాగ్ స్టార్ట్ చేశాను. జనరల్గా వ్లాగ్ చేద్దామని కూడా అనుకోలేదన్నమాట. బట్ ఓకే, ఎలాగో పూజ చేసుకుంటున్నాను కదా, ఉగాదికి కూడా చేయలేదు అని చెప్పి వ్లాగ్ తీద్దాము, మనకి ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది అని అయితే స్టార్ట్ చేశాను. చిన్నగా ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట. ఎక్కువగా ఏం లేదు, సేమియా పాయసం చేస్తున్నాను. జనరల్గా ఉగాది కంటే అందరూ బియ్యం పరమాన్నం చేసుకుంటారు కదా. సో అంటే మెయిన్గా మా ఇంట్లో అయితే అలా చేసుకుంటారు. అండ్ శ్రీరామనవమికి అంటే సేమియా పాయసం అలా చేసుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి సేమియా పాయసం చేస్తున్నాను. అండ్ ఇంకో పక్క పానకం అయితే చేస్తున్నాను అనమాట. ఈ గిన్నెలు మా మమ్మీ నా బారసాలు అప్పుడు యూజ్ అవుతాయని చెప్పి చిన్న బిందెలాగా యూజ్ అవుతాయని చెప్పి తీసుకొచ్చారనమాట. సో అది ఉంటే దానికి ఇంకా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి దాంట్లో అయితే పానకం చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే అన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి కాబట్టి మిరియాల పొడి కూడా ఉన్నదే నేను యూజ్ చేస్తున్నాను, దంచట్లేదు. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ దంచామంటే సౌండ్ వస్తుంది కదా, మాకు ఇక్కడ సైలెంట్ అవర్స్ ఉంటాయన్నమాట. నేను ఇలా ఎప్పుడైనా పూజ చేసుకోవాలి లేకపోతే ఏదైనా పని చేసుకోవాలి అంటే అయాన్స్ లేచకంటే ముందే స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి బెల్లం పొడి అనమాట. మనకి కాఫ్లాండ్లో అలా దొరుకుతుంది. ఎవరైనా అంటే ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళకి తెలీదు అనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు, లైక్ బయోది. అండ్ మీరు పాలు తాగేటప్పుడు కలుపుకోవాలన్నా కూడా కలుపుకోవచ్చు అనమాట. లైక్ బెల్లం పొడి అలా అలా కలుపుకుంటాం కదా, షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే. సో అలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉండేది అయిపోయింది. సో అందుకని నేను కొత్త ప్యాకెట్ నిన్ననే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫోల్ రోడ్ జూకర్ అని ఉంటుంది అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇండియన్ స్టోర్లో దొరికేది ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది అనమాట. సో అవి ఎప్పుడో తీసుకొస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. స్వీట్స్లోకి అలా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకి సున్నుండలు అట్లా ఏదైనా చేసుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బాగుంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి అయితే చూపిస్తున్నాను. ఇంకా బెల్లం పొడి అయితే మళ్ళీ డబ్బాలో పోసేసుకుంటున్నాను రెగ్యులర్ యూస్ కోసం. అండ్ ఇక్కడైతే మా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి అనమాట. చెప్పాను కదా చాలా సింపుల్గా చేశాను. వడపప్పు కోసం పెసరపప్పు అయితే నేను నైటే అంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పాయసం చేస్తాను. అండ్ ఇప్పుడు మ్యాంగోస్ కదా, మాకు సీజన్ కదా దొరుకుతున్నాయి అన్నమాట, ఇక్కడ వచ్చాయి. సో బంగినపల్లి మ్యాంగోస్ ఉంటే అవి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అది అలాగే పానకం చేశాను అనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. జనరల్గా చెప్పాను కదా, అయాన్స్ లేవకముందే స్టార్ట్ చేస్తాను. ఇలా పూజ ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, తను లేచినా కానీ నాకేం ప్రాబ్లం అనిపించదు అనమాట. లేదంటే తను ఏడుస్తుంటే తన దగ్గరికి వెళ్ళి కూర్చోవాలంటే పూజ మధ్యలో ఆపేసి వెళ్ళాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి అలాగైతే చేస్తాను. నేను ఇంత చేసి పొద్దున్నే లేచి పూజ చేసుకుందాం అనుకున్నా కానీ లేచాడు. చూసారా, వచ్చారనమాట. వచ్చి ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఆడుకుంటా ఉన్నాడు. మా హస్బెండ్ వచ్చేసి బాత్కి వెళ్ళారు. తను కూడా ఫ్రెష్ అవ్వాలి కదా ఆఫీస్కి వెళ్ళడానికి. సో నేను పూజ చేసుకుంటుంటేనే లేసాడని చెప్పేసి ఇంకా తన్ని అలా వాకర్లో వేసి ఉంచమని చెప్పాను. ఇంకా తను నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అక్కడ వదిలేస్తే ఉన్నాడు. ఇంకా తర్వాత నా దగ్గరకు వచ్చేసాడు. మీరు చూస్తారు, నేను హారతి ఇచ్చే టైంకి ఇక్కడ ఉన్నాడు అనమాట. ప్రసాదాలు లాగడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ టేబుల్ మీద పెట్టాను, అవన్నీ లాగడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా పూజ అయిపోయింది, ఇంకా పెట్టేలోపు ఇక్కడ వచ్చేసి ఇంకా హడావిడి చేశాడు. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా తనని కూడా తీసుకొని నేను కిచెన్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాము అండ్ అలాగే మా హస్బెండ్కి బాక్స్ పెడదామని అయితే కిచెన్లోకి వచ్చేసాను. చూసారు కదా, జనరల్గా ఏంటంటే ఈ వాకర్లో వేస్తే ఏడుస్తాడనమాట, అంతగా నచ్చదు. ఎప్పుడన్నా తనకి ఇష్టమైన సాంగ్ పెట్టి అలా ఉంచుతాను, బట్ ఎక్కువసేపు అయితే వెయ్యను. ఒక 10 minutes 15 minutes అలాగే, అంతకు మించి డేలో ఎక్కువసేపు అయితే ఉండడు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే ఉండడు.
సో టిఫిన్ అంతా కూడా రెడీ చేసేసి నేనైతే పానకం తీసుకుంటున్నాను. సో పానకం తాగిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దాము. సో మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది. సో మార్నింగ్ హడావిడంతా సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో చిన్నగా మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చి పెట్టాను. అసలు కొంచెం సేపు ఏమన్నా ఉంటాడేమో అని. రెగ్యులర్గా అయితే అసలు ఇంతసేపు ఉండడు. ఈరోజు కొంచెం ఎక్కువసేపే ఉన్నాడు వాకర్లో. సో చూసారు కదా, నడుస్తున్నాడు వాకర్లో. జనరల్గా ఏంటంటే విడిగా వదిలేసినా కూడా ఏమైనా పట్టుకొని నడుస్తున్నాడు అనమాట. నేను ఈసారి వీడియోలో షేర్ చేస్తాను తను ఎలా నడుస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఫ్రూట్ పల్ప్ పెడతాను మార్నింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ ఈ రిమోట్లు వాటితో ఆడుకోవాలన్నమాట. సో నేను మాకు శ్రీరామనవమి ముందే మొదలైంది అని చెప్పాను కదా, ఎందుకంటే దీనికి అనమాట. సో అయాన్స్కి ఒక 2 days బ్యాకే నేను రాముడి వేషం లాగా వేశాను అనమాట. సో నాకు ఇలా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయాలంటే. అండ్ తనకు కూడా తర్వాత చాలా మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి అయితే ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అలాగే ఫొటోస్ తీశాను. అండ్ మీకు ఎలా అనిపించింది అయాన్స్ని చూస్తే ఇలాగా అని అయితే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా శ్రీరామనవమికి ముందే చేశాను. అంటే ఈసారి కుదురుతుందో లేదో నవమి రోజు అనుకున్నా అనమాట. కొంచెం పీరియడ్స్ టైంలో ఉన్నాను, అందుకని చెప్పేసి ముందే ఒక 2 days ముందే అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. సో ఆ రోజు వీడియో పోస్ట్ చేయొచ్చు, బాగుంటుంది కదా అని చెప్పేసి. ఈ లోపైతే నాకు ఒక పార్సల్ వచ్చింది. హాయ్, బ్లాగ్ అయితే చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడైతే నాకు ఒక పార్సల్ వచ్చింది. అందులో ఏమొచ్చింది అని చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే ఆ పర్సన్ వచ్చి ఇస్తారు కదా, సో అది కూడా రికార్డ్ చేద్దామని ఎప్పుడు అనుకుంటా, బట్ మిస్ అవుతాను. బట్ నేను ఈరోజు నా పార్సల్లో ఏమేమి ఆర్డర్ చేస్తున్నాను అని అయితే చూద్దాము. అండ్ ఈసారి చూడండి, కొంచెం కవర్ కూడా చిన్నగా ఉంటుందనే చేద్దాం. బట్ లోపల ప్రొడక్ట్స్ అయితే అలా ఉండొచ్చు. ఈసారి నేను కొన్ని స్ట్రోలర్కి కావాల్సినవి అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ ఐటమ్ వచ్చేసి మనకి స్ట్రోలర్కి హోల్డర్ లాగా అనమాట. సో దీంట్లో ఏంటంటే మిల్క్ బాటిల్ అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇలాగే సైడ్కి ఇందులో వచ్చేసి ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉంది. బట్ చూడ్డానికి అయితే క్వాలిటీ బాగానే ఉంది. ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, యూస్ చేసేటప్పుడు ఎలా ఉంది అనేది అయితే నేను తర్వాత షేర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను టెమో యాప్ నుంచే తీసుకున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ నేను అంతకుముందు చెప్పినట్టుగా కొంచెం తక్కువ ప్రైస్ వేసుకుంటున్నా కాబట్టి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన వస్తువులు అలా చూస్తూ యాప్లో అయితే తీసుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి స్పిన్ ఆఫ్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఇలా స్పిన్ చేసేది, లైక్ కిడ్స్ ఆడుకోవడానికి. లైక్ మనం ఏదన్నా ఇలా గోడకి స్టిక్ చేస్తే కిడ్స్ ఆడుకోవచ్చు కదా. సో అయాన్ష్ ఆడుకుంటాడు అని అయితే ఇది ఆర్డర్ చేశాను. హోప్ఫుల్లీ ఇలా అన్నమాట. ఇది ఇలా ఫిక్స్ చేస్తే అండ్ ఇది ఒకటి హోల్డర్ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాగా దీన్ని మనం స్ట్రోలర్కి హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ హ్యాండిల్కి ఇలా పెట్టేస్తే మనం ఏదైనా వెయిట్ కవర్స్ కానీ ఏదైనా బ్యాగ్స్ కానీ దానికి హ్యాంగ్ చేయాలంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం స్ట్రోలర్ పట్టుకొని ఏదైనా బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ మొయ్యాలి అంటే కష్టం కదా. సో మనం ఎక్స్ట్రా ఏదన్నా పెట్టినప్పుడు సో దీంట్లో పెట్టేసుకుంటే వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హోల్డర్ ఉంది కదా, సో ఇందులోంచి కవర్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ఒకటైతే ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఒక ఫోల్డబుల్ స్టూల్ అనమాట, చిన్నది. మా ఇంట్లో ఇలాంటిది ఒకటి ఉంది. లైక్ అయాన్స్ బాగా చేయించేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా ముందు తను కూర్చొని చేసే స్టేజ్కి వచ్చిన తర్వాత లైక్ ఇద్దరం కూర్చోవచ్చు. లైక్ నేను కూర్చొని తను కూడా స్టూల్ మీద కూర్చుంటే బాగుంటుంది అని అయితే ఇది ఆర్డర్ చేశాను. చాలా మినీ సైజ్ అనమాట. ఇది ఫోల్డబుల్. అండ్ మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా కూడా లైక్ ఈజీగా అలా క్యారీ చేసేయచ్చు.
ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి బ్యాగ్లలో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఒక స్టూల్ ఆర్డర్ చేశాను. అండ్ ఇవి కొన్ని స్టిక్కర్స్ అనమాట. నేను తర్వాత దేనికి అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. స్టిక్కర్స్ కొన్ని ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి కిట్ అనమాట. మనకి ఫ్రిడ్జ్లో వాటర్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తూ ఉంటాయి కదా, సో అలాంటివి వాటర్ క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది లోపలికి. సో ఇది ఇంజెక్షన్ లాగా ఉందన్నమాట. సో అదొక కిట్. నేను నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు లైక్ అంటే ఇది యూస్ఫుల్ అనమాట. సో అందుకని చెప్పి వీలైతే చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఇవన్నీ కొన్ని ఇంట్లోకి కావాల్సినవి లైక్ స్ట్రిప్స్ అవైతే ఆర్డర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి బేబీ ప్రూఫింగ్ అనమాట, సేఫ్టీ కోసం. టీపాయ్కి అలా పెడదామని చెప్పేసి లైక్ తను గుద్దుకున్నా కానీ ఎడ్జెస్లో బేబీ యాంచి తగలకుండా ఉంటుందని చెప్పేసి ఇలా ఎడ్జెస్లో పెట్టేసామనుకోండి, మనకి తను సడన్గా వచ్చి గుద్దుకున్నా తగలదు. ఇప్పుడు ఎందుకంటే నించుంటున్నాడు కదా, దాన్ని పట్టుకొని నించుంటున్నాడు. సో అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ ఒక 12 అలా ఉన్నాయి సెట్ లాగా అనమాట. అండ్ ఇదే లాస్ట్ వన్. సో ఇదేంటంటే స్ట్రోలర్లో ఐరన్స్ కూర్చున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా సాఫ్ట్ది మ్యాట్స్ ఉంటాయి కదా, మనం ఇట్లా పడుకున్నట్టుగా ఉంటుంది కదా స్ట్రోలర్లో. సో దానికనమాట ఇక్కడ మన హోల్స్లోంచి అవి స్ట్రోలర్కి ఏదైతే ఉన్నాయో బ్యాడ్జెస్ అవి కొంచెం దాన్ని ముందుకు వేసుకొని దీన్ని ఫిట్ చేసుకోవాలి. చూడడానికి అయితే సాఫ్ట్గానే ఉంది, బట్ ఒకసారి చూడాలి. నేను ఇవి స్ట్రోలర్లో పెట్టిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఎవరైనా కనుక టెము యాప్ యూస్ చేసుకొని ప్రొడక్ట్స్ బై చేయాలి అనుకుంటే ఫస్ట్ టైం కొనే వాళ్ళైతే కనుక నా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుందండి. సో ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు నచ్చితేనే కొనుక్కోండి. అండ్ ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చలేదు అంటే కనుక 90 డేస్లో రిటర్న్ చేయొచ్చు అనమాట. సో నేను కొనుక్కున్న వాటిలో ఏదైనా నాకు నచ్చకపోతే నేను అలాగే రిటర్న్ చేస్తాను అండ్ మీకు ఫుల్ రిఫండ్ వస్తుంది. అండ్ మీరు రిటర్న్ చేయడానికి కూడా షిప్పింగ్ ఫ్రీ అనమాట. అండ్ అలాగే మీరు ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ కొన్న తర్వాత ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో మీరు ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు ఆర్డర్ చేసి, ఈరోజు అది ఒక €5 ఉంది. నెక్స్ట్ మీ ఐటమ్స్ మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చూస్తే దాని ప్రైస్ €4 ఉందనుకోండి, మీరు ఫీల్ అవుతారా లేదా, అయ్యో ఒక €1 తగ్గినట్టే అని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఈ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకుంటే ఆ €1 మీకు రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట, మీరు ఎంతైతే ఎక్కువ పే చేశారో అది. సో ఇవన్నీ ఏంటంటే అందరికీ తెలియదు అనమాట ఈ ఆప్షన్స్. దానివల్ల తెలియక కొంతమంది మిస్ అవుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి అయితే ఈ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా నేను షేర్ చేస్తున్నాను. అండ్ నేనైతే చెప్పాలంటే టెమో యాప్ని విచ్చలవిడిగా యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు తెలుస్తూ ఉంటుంది, లైక్ మీరు నా వీడియో చూసినప్పుడల్లా ఏదో ఒక ప్యాకేజ్ అయితే వస్తూనే ఉంది. అండ్ కొన్ని నాకు అవసరం లేని కూడా నేను రిటర్న్ చేస్తాను. అండ్ నేను లాస్ట్ వీడియోలో అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఫోటోషూట్ అప్పుడు కూడా నాకు ఏదైతే యూజ్ అవుతుందో అవే ఉంచుకుంటాను. యూజ్ అవ్వదు, లేకపోతే చిన్నగా వచ్చింది, లేకపోతే పెద్దగా వచ్చింది, క్వాలిటీ బాగాలేదు అలా అనుకున్న అయితే నేనైనా రిటర్న్ చేస్తాను. మీకు ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీ ప్యాకేజ్ వాళ్ళు చెప్పిన డేట్ కంటే కనుక లేట్ అయితే కనుక లైక్ 5 to 9 బిజినెస్ డేస్లో వస్తుంది. ఒకవేళ లేదు లేట్ అయింది అనుకుంటే కనుక కూడా మీకు €5 క్రెడిట్ అయితే వస్తుంది అనమాట. సో ఆప్షన్స్ అయితే బాగున్నాయి. అండ్ నాకు కొంతమంది అయితే పేమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పారనమాట. సో పేమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే మీకు పే లేటర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఫర్ క్లార్నాది 30 days లోపు మనం ఎప్పుడైనా పే చేసుకోవచ్చు అనమాట. సో మీరు పే చేయకముందే వన్స్ మీకు డెలివరీ అయిపోతాయి, ఆ తర్వాత మీకు నచ్చితేనే మీరు పే చేయొచ్చు. అండ్ ఈసారి ఈ ఆర్డర్కి నేను అదే చేశాను అనమాట. అసలు ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నేనైతే ఇంకా పే చేయలేదు, బట్ నా ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి, నాకు అన్నీ నచ్చి నేను చూసుకొని ఉంచుకున్న తర్వాత పే చేస్తాను. లేదు అనుకుంటే నేను రిటర్న్ చేసేస్తాను, మిగిలిన వాటికి వేటికైతే ఉందో దానికి పే చేస్తాను అనమాట. సో ఐ హోప్ ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకుంటారా అనుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్లో నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ కూడా ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే
మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ స్ట్రోలర్ హ్యాంగర్, తర్వాత ఇది బాటిల్ అండ్ ఫోన్ 2 కలిపి ఉంది కదా, సో ఇదైతే హెల్ప్ అవ్వచ్చు. సో ఇది ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, నేనైతే అక్కడ లింక్స్ ఇస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ మ్యాంగో సీజన్ అయితే వచ్చింది కదా, సో ఇండియాలో ఉంటే ఫుల్ మ్యాంగోస్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ మాకు ఇక్కడ ఏంటంటే చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. బట్ మాకు దొరికినవి అయితే తెచ్చుకుంటున్నాము. యాక్చువల్లీ పచ్చి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి, సో పప్పులో వేద్దామని అయితే అనుకున్నాను. అండ్ నేను ఇక్కడ చూపించేది కేక్ అనమాట. ఇది ఓరియో కేక్. సో యాక్చువల్గా ఏంటంటే ఓరియో బిస్కెట్స్తో ఉంటుంది అండ్ మధ్యలో అంతా క్రీమ్ ఉంటుంది. ఎవరైనా లైక్ బర్త్డేస్కి లేకపోతే జస్ట్ ఊరికే తినాలనిపించిన ట్రై చేస్తారు అని అయితే చూపిస్తున్నాను. నేనైతే దీన్ని ఓన్లీ కాఫ్లాండ్లో చూసాను అనమాట. ఇలా ఉంటుంది. నాకైతే టేస్ట్ బాగా ఇష్టము. సో అయాన్స్ 8th month బర్త్డే కోసం అయితే తీసుకొచ్చాను. చెప్పాలంటే సగం నేనే తింటా అనమాట. ఈ కేక్ అంతా కూడా అంత బాగుంటుంది. అండ్ ఈలోపు అయాన్స్ అయితే లేసాడు. ఏదైనా పని చేసుకుందామని చెప్పి నేను ఇలా వస్తే చాలా లేస్తాడు అనమాట. ఊరికే లేసి ఏడుస్తున్నాడు. ఇంకెళ్ళి తీసుకొని వచ్చాను. కొంచెం ఒక 2 minutes అలా సెట్ చేసి ఇంకా వాకర్లో వేసి పని చేసుకోవాలి. సో ఈవినింగ్ అయిపోతుంది, డిన్నర్కి ప్రిపరేషన్స్ చేయాలి. ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పప్పు పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే పప్పు బియ్యం చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి తెలుసు పప్పు బియ్యం? సో ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. అండ్ అప్పుడు అది తినాలనిపించింది, సర్లే అని చెప్పేసి ఇంకా పప్పు బియ్యం చేస్తున్నాను. అండ్ ఇక్కడ అయాన్స్ మ్యాంగో తింటాడంట. నాకు కావాలని ఏడుస్తున్నాడు అనమాట. సో కొంచెం అయితే టేస్ట్ చూపిస్తున్నాను, ఎక్కువైతే పెట్టట్లేదు, ఎందుకంటే మోషన్స్ అవుతాయి అని చెప్పారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో అందుకని చెప్పేసి మ్యాంగో అయితే ఎక్కువ పెట్టట్లేదు, జస్ట్ ఊరికి అలా టేస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఈవినింగ్ అయింది. సో ఇది అరౌండ్ 8 o'clock అప్పుడు నేను ఈ వీడియో తీసాను అనమాట. చూసారు కదా, మాకు ఇంకా అంటే వెలుతురుగానే ఉంటుంది అనమాట. సో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ గ్రీనరీ ఫుల్గా స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. మంచి వర్షంలో వేడివేడిగా పప్పు బియ్యం అయితే తినేసాను. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.